హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు. సో ఈరోజు మన స్పెషల్ లాగ్ ఏంటంటే, ఈ లాగ్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ నాకు, మీకు, మనందరికీ అనమాట. సో ఎందుకంటే May 13. సో గుర్తుంది కదా, రేపు మండే రోజున మనందరం మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో ఈ ఓటు హక్కు అనేది మన జీవితాలు మార్చే ఒక శాసనం లాంటిది. సో ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలకై ఎన్నుకోబడిన విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. సో నేను ఈ యొక్క లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే, పర్టికులర్గా చాలామంది యువత నిరుద్యోగులుగా మారిపోయి రాష్ట్ర భవిష్యత్ అనేది మన చేతులారా మనం నాశనం చేసుకున్నాం. ఎలా అంటే, లాస్ట్ ఇయర్ మనం ఒక్క ఛాన్స్ని నమ్మి ఇంత దూరం వచ్చాం అనమాట. ఆ ఒక్క ఛాన్స్కి కట్టుబడి నేను కూడా చేశాను. ఇలాంటి మిస్టేక్ మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఇప్పుడు మన ఛానల్ ద్వారా ప్రజల ముందుకు మనం వస్తున్నాం అనమాట. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మన ప్రజాస్వామ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం వినియోగించుకున్న ఓటు అనే విలువైన ఆయుధం మనకున్నది ఓటు హక్కు అనమాట. సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా, అది ప్రజెంట్ గవర్నమెంట్ అయినా లేదా ప్రతిపక్షంలో ఉన్న గవర్నమెంట్ ఏది ఫామ్ అయినా సరే, సో ఫర్దర్గా కావాల్సింది ప్రజలకి న్యాయం చేయడం అనేది కావాలి. బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడం అనేది కావాలి. సో ఈ యొక్క బడుగు బలహీన వర్గాల న్యాయ విధానంలో మెయిన్ ఇంపార్టెంట్ డెమోక్రసీతో పాటు లా అండ్ ఆర్డర్. సో ఈ లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉంటే ప్రతిదీ కూడా మనకి అన్ని విధాలుగా అందుబాటులోకి వస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. సో మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రం మొత్తం ఎటు చూసినా ఎక్కడైనా మంచి హాట్ టాపిక్ ఏంటంటే, ఈ సమ్మర్లో మనకి ఈ 49-45 degrees ఎలా అయితే మనకి టెంపరేచర్ ఉందో, దాన్ని మించిన 100కి 1 or 2 టెంపరేచర్ ఈ ఎలక్షన్ మూమెంట్లో జరుగుతుంది అనమాట. ఈరోజు మాట్లాడిన వాడు రేపు కనపడతారో లేదో తెలియదు. ఈరోజు కనపడిన వాడు రేపు అసలు ఎక్కడికి వెళ్తారో కూడా కనుమరే సిచ్యువేషన్ మనం తీసుకొచ్చుకున్నాం. అది ఎవరి వల్ల జరిగిందంటే, కేవలం మన వల్ల మాత్రమే జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీ ఓటు హక్కును ఖచ్చితంగా మీ సొంత గ్రామాలకు వెళ్ళి మీ ఓటు హక్కు ఎక్కడైతే ఉందో మీరు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. మీరు ఓటు హక్కు వేసేటప్పుడు ఖచ్చితంగా గమనించాల్సిన వైద్యం అండ్ ఉపాధి, ఈ 3 ఉన్న చోట ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో డెవలప్మెంట్ అంటే మన రాష్ట్రంకి మెయిన్ కావాల్సింది క్యాపిటల్. ఈ క్యాపిటల్ లేకపోతే మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే, ఒక కన్న బిడ్డకి అమ్మ లేకపోతే ఎంత అనాథ అయిపోతాడో, ఈ రాష్ట్ర ప్రజలు కూడా అలా అనాథలుగా మారిపోయారు. ఇది మటుకి కరెక్ట్గా చెప్తున్నాడు. ఎంతమందికి కాలినా, ఎంతమందికి ఇదైనా కానీ ఆ ప్రాబ్లం ప్రతి ఒక్కరు మనం ఫేస్ చేస్తున్నాం. రేపు మన నెక్స్ట్ జనరేషన్కి, సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి మనం ఏం ఆన్సర్ చేస్తాం? మీ క్యాపిటల్ ఏదని అక్కడ అడిగితే మీరు ఏం మాట్లాడతారు? సో పలానా Group 1 క్వశ్చన్లో వచ్చింది, Group 2లో వచ్చింది, లేకపోతే IAS క్వశ్చన్ బ్యాంక్లో వచ్చింది అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య. అలా కదా, ముందు మన క్యాపిటల్ ఏది? మనకంటూ ఒక సొంత ప్లేస్ ఏది? ప్రతిదీ కూడా ఇక్కడ డిగ్రీలు తీసేసుకొని, డిగ్రీలు చేతపట్టుకొని పీజీలు అయిపోయి వేరే దేశానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నాం? డెవలప్మెంట్ అనేది ఇక్కడ లేక మనం అక్కడికి వెళ్తున్నాం. అంటే మన చేతులారా మనం ఒప్పుకుంటున్నాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అమెరికాలో అయినా, చైనాలో అయినా, లేకపోతే స్విట్జర్లాండ్లో అయినా, యూకేలో అయినా, లేకపోతే ఇంకా వగేరే ఏ కంట్రీలో అయినా మన తెలుగువాడు ఖచ్చితంగా ఉంటాడు. సో ఇక్కడ సాధించలేనిది అక్కడికి వెళ్ళి మనం పీకుతున్నాం. ఆ పీకుడు ఏంది ఇక్కడ పీకితే మనకి బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా నేను చెప్తాను, ఓటు వేసేటప్పుడు ప్రతిదీ గమనించండి. పాస్ట్ 5 years మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ నెక్స్ట్ 5 years మనం ఫేస్ చేయకుండా, సో మన విద్య, వైద్యం అండ్ ఉపాధి కలిగించే విధంగా మనం ఎవరైతే మనకి మేనిఫెస్టో, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు మనకు కనపడ్డు, ఈ 5 సంవత్సరాలు కాకుండా ఈ యొక్క 3 నెలల నుంచి, 2 నెలల నుంచి, 5 రోజుల నుంచి ఈ ఒక్క రోజు కూడా వచ్చి అమ్మ ఓటేయండి అమ్మా అని అడుగుతారు. మిగతా రోజుల్లో మనం వెళ్ళి వాళ్ళని అడుక్కోవాలి. సో నీ ఓటు హక్కుని ఒక 3,000కో 1,000 రూపాయలకు అమ్ముకుంటే, మహా అయితే 365 daysని డివైడ్ చేసుకుంటే మహా అయితే మీరు పావలాకు అమ్ముడుపోతున్నారు. డబ్బులు తీసుకోవద్దని నేను చెప్పను. మనసులో మీరు ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలో, ఎవరికైతే ఓటేస్తే మనం బాగుపడతామో, మన భావితరాలు బాగుపడతాయో, మన ఫర్దర్గా పిల్లల భవిష్యత్తు అనేది డిపెండ్ అవుతుందో, వాళ్ళని ఎన్నికగా చూస్ చేసుకోవడం అనేది మనం మెయిన్ ఎజెండాగా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. సో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్ళినా, ఒక జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూ పెడతారు. అలానే ఏదైనా ఒక స్పెషల్ జాబ్ సంబంధించి వెళ్తే అక్కడ మనకు ఒక మినిమం క్వాలిఫికేషన్ చూస్తారు. మినిమం 10th అంటారు, ఇంటర్ అంటారు, డిగ్రీ అంటారు. లేకపోతే డిపెండ్స్ అపాన్ జాబ్ సిచ్యువేషన్స్ బట్టి జాబ్ని డిపెండ్ చేసుకొని ఆ డిజిగ్నేషన్ తగ్గట్టు క్వాలిఫికేషన్ అడుగుతారు. మరి రాజకీయ నాయకుడికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంది? వాళ్ళు పాస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారనే కాకుండా ఆ రాజకీయ నాయకుడు ఒక విధానంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ లా పెడితే బాగుండేది కదా.
నేను అలాంటి ప్రయత్నాల్లో లోక్సత్తా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ మన అన్న జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ప్రతి ఒక్క పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడో, ప్రతి ఒక్క నాయకుడు యొక్క విధి విధానాలు ఎలా ప్రవర్తిస్తున్నాడో దాన్ని బట్టి ఇంపాక్ట్ మన మీద పడుతుంది. ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మనిషికి తన యొక్క భావాలను వ్యక్తపరిచేలాగా ఉండాలి. తను అనుకున్న విధానాన్ని ఓపెన్గా మాట్లాడే విధంగా ఉండాలి. మాట్లాడితే ఏమవుతుంది? మాట్లాడితే ఆ పర్సన్ ఉంటాడా లేడా తెలియదు. కొన్ని క్వశ్చన్ మార్క్స్. ఈ క్వశ్చన్ మార్క్ జీవితంలో భయపడుతూ ఉన్నంత కాలం ఖచ్చితంగా బానిసత్వంతోనే ఉంటాం. ఈ బానిస సంఖ్యల నుంచి బయటికి రావాలి అంటే మీరు ఖచ్చితంగా మీకున్న విలువైన ఆయుధం ఈ ఓటు హక్కు. ఈ ఓటు హక్కు వినియోగించుకోండి. కన్ఫామ్గా సువర్ణమైన రాజ్యాన్ని, అంటే సువర్ణమైన క్యాపిటల్ ఓరియంటెడ్ కానీ ఏదైనా సరే మనం ఖచ్చితంగా తీసుకురావడానికి కన్ఫామ్గా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను చెప్తున్నాను. అలా ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క ఇంతకుముందు నాకు ఉండేది స్కాలర్షిప్ ఓరియంటెడ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ తీసుకొచ్చారు, ఆ పెద్ద ఆయన మహానుభావుడు. సో ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి మన జగనన్న వచ్చారు. సో జగనన్న ఓరియంటెడ్ వచ్చిన తర్వాత సో ఆ ఒక్క ఛాన్స్ కాస్త ఇప్పటి వరకు ఏం కనపడలా. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, చేయుతూ అంటే చేపలు పట్టుకోవడానికి ఇచ్చే ట్రైనింగ్ అని చెప్పారు. అది చూడంగా నాకు అనిపించింది, అంటే మినిమం మనం ఏమి మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా తెలియకుండా యువతను ఎటు సైడ్ తీసుకెళ్ళిపోతున్నారు. డెవలప్మెంట్ అంటే ఒక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఓరియంటెడ్. సరే ఓకే, ఒప్పుకుంటాం. ఈ 5 yearsలో కోవిడ్ వచ్చిందంటారు, కోవిడ్ టైంలో చాలా హెల్ప్ చేశారంటారు. సో కోవిడ్ టైంలో చాలా హెల్ప్ చేశారు. ఒకటి, అది కేంద్రం సెంట్రల్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఓరియంటెడ్ సంబంధించి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని స్కీములు కానీ, సో కొన్ని సంక్షేమ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా అమలు చేస్తారు. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడి పెట్టాల్సింది కేంద్రమే. సో అక్కడున్న కొన్ని నేమ్స్ మార్చేసి మన స్వయం మన పేరు డెవలప్ అవడానికి మన పేర్లు పెట్టుకొని, ఉన్న పేర్లు తీసేసి మన పేరు పెట్టుకొని అది డెవలప్మెంట్ కిందకి రాదు. నువ్వు డబ్బులు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నావు తప్ప, అది ఒక పని ఇచ్చి వాళ్ళకి కష్టపడని చెప్తే డెవలప్మెంట్ ఉంటుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, నా ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే ఉంటుంది. రేపు 13th ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నాను కదా. సో కన్ఫామ్గా నా ఓటు హక్కు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మన ఓటు హక్కు వెయ్యాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నామో మనం ఆ ప్రశ్నించే విధానంలో ఒక్కొక్కరు అందరు నీ ఒక వేలు చూపిస్తున్న 4 వేలు నా సైడ్ ఉన్నాయని, ఆ ఒక్క వేలే ఓటు. ఆ ఓటు కన్ఫామ్గా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ తగ్గట్టుగానే మనం ముందుకెళ్ళాలి. సో నేను ఇప్పటి వరకు గమనించింది ఏంటంటే, సో జీరో కరప్టెడ్ ఓరియంటెడ్ కానీ, సో అంటే ఎటువంటి మార్క్ లేని పర్సన్ నేనైతే నమ్ముతున్నాను. నేను ప్రౌడ్గా చెప్తున్నాను, జనసేన సంబంధించి కార్యకర్తగా కానీ, జనసేన పార్టీకి సంబంధించి కానీ నేను మద్దతు అయితే నేను తెలుపుతున్నాను. సో ఇక్కడ ఏదో మీరు అనొచ్చు, ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే, సో ఇన్ని సంవత్సరాలకు సంబంధించి ఇంకా డెవలప్మెంట్ ఇంకా వస్తున్నాను. మొన్నటి వరకు కూడా అనుకున్నాను, 2 days బ్యాక్ కూడా ఒక ప్రెస్ మీట్ వినేంత వరకు కూడా నా డెసిషన్ మార్చుకోలేదు. ఆ ప్రెస్ మీట్ విని తర్వాత డెసిషన్ చాలా వరకు మార్చుకున్నాను కూడా. మనకి క్యాపిటల్ కావాల్సిందే, ఖచ్చితంగా క్యాపిటల్ కావాలి. సో ఖచ్చితంగా ఉపాధి కావాలి, ఖచ్చితంగా విద్యా వైద్యం అనేది సరైన పర్సన్స్కి ఖచ్చితంగా అందాలి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, కూటమిని గెలిపిద్దాం కన్ఫామ్గా. ఈసారి మనం అందరం కలిసిగట్టుగా వర్క్ చేసుకొని కలిసిగట్టుగా మనం గెలిపిస్తే కన్ఫామ్గా ముందుకు వెళ్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకోటి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో చెప్పే విధానంలో మనం ఏదైనా ఒక వర్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ట్రోల్ చేసే విధానంలో వాళ్ళు ఈ స్కాములు చేశారు, ఆ స్కాములు చేశారు, లిక్కర్ పెట్టారు, ఇది అని చెప్తారు. ఒక పవన్ కళ్యాణ్ దాంట్లో ఎందుకు పర్సనల్ ఇష్యూస్ తీసుకొస్తున్నారు? 3 పెళ్ళిళ్ళకి సంబంధించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు విడాకులు, న్యాయపరంగా విడాకులు తీసుకున్నారు, డివైడ్ అయిపోయారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, పర్సనల్ లైఫ్లోకి వస్తున్నారు. ఆ పేషెంట్స్ అంటున్నాడు కదా పడుతున్నాడు అని చెప్పేసి అన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నిన్నగా మొన్న ఒక మాట అన్నాడు, నా 4వ భార్య నువ్వే అని. అప్పటి నుంచి మళ్ళీ మాటలు రావట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరిగి మాట్లాడతావో అప్పుడు ఎదుటివాడు ఖచ్చితంగా మూసుకొని ఉంటాడు. సో ఎప్పుడైతే దానికి భయపడుతూ ఏదో అయిపోయిద్ది అని చెప్పేసి ఎప్పుడైతే నీకున్న ఒక ఫ్రీడమ్ని తగ్గించుకొని ఉంటున్నావో అప్పుడు నేను ఖచ్చితంగా నీ మీద ఎక్కి తొక్కుతారు తప్ప ఇలానే జరుగుతుంది. బానిస తత్వం అంటారు దీన్ని. అప్పుడెప్పుడు హిట్లర్ పాలన చూసినట్లుగా ఇప్పుడు తుగ్లక్ పాలన చూస్తున్నామని చెప్తున్నారు. ఒక సీఎంని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎంని ఇలా మాట్లాడుతున్నాను కాదు, ఇప్పుడు ఎవరు లేరు. రేపు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనం అనుకున్న విధానాల ప్రకారం అది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. సక్సెస్ అయినా కాకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడికి చెప్పేది ఏంటంటే న్యాయబద్ధంగా నడుచుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడైతే మనకి సవ్యంగా జరుగుతుందో అక్కడ ఎటువంటి
మార్క్ అనేది లేకుండా మనము ప్రాబబిలిటీగా మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి నేను చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పవన్ కళ్యాణ్ విషయం నేను ఎందుకు ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అది జీరో కరప్టెడ్ ఎందుకన్నా అంటే తనకున్న సంబంధించి ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను కష్టపడి సంపాదించిన ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. సో ప్యాకేజ్ ఎక్కడ తీసుకుని నిరూపించాల్సిన అవసరం మీద ఉంది. సో అలానే ఇంకోటి, మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని నమ్మకపోతే బయట ఎలా నమ్ముతారు? ఇప్పుడు సొంత చెల్లి సొంత అమ్మే మనకు సపోర్ట్ చేయట్లేదు. సో అప్పుడు బయట వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? కోవిడ్ టైంలో అందరూ ఆదుకున్నారు అన్నారు. కోవిడ్ టైంలో అందరూ ఆదుకున్నారు. సో దాని నుంచి ఏమనట్లేదు. సో ఆ డబ్బన్ని మిగతా సంబంధించి ఎలా వచ్చింది? పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారన్నారు. ఇల్లులు చాలామందికి 100కి 20% పీపుల్స్ మాత్రమే ఇల్లు తీసుకున్నారు. మిగతా వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. నిన్నటిగా మొన్న ఒక 10,000 ఇచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఆ స్థలం ఎక్కడుందో తెలియదు, హద్దురాలు ఎక్కడున్నాయో తెలియదు. సో ఏంటో తెలియదు. రేపొద్దున గవర్నమెంట్ అయిన తర్వాత ఆ యొక్క కాగితాలు తీసుకెళ్ళి బ్యాంక్లో లోన్ పెట్టుకుంటే అక్కడ పెద్ద బొమ్మ. అంటే మా ఆస్తికి నువ్వా వారసుడివి, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ అడగాలి కదా. సో ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు ఏ నోటిఫికేషన్ రిలీజ్ కాల, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ కాదు కదా, జాబ్ క్యాలెండర్ మొక్క కూడా మనకి ఎక్కడ కనపడలేదు. సో యువత ఎలా అయిపోతుందంటే ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడం. సో ఎక్కడ పడితే అక్కడ ఇది కరప్టెడ్గా మారిపోవడం, ఎక్కడ పడితే లా అండ్ ఆర్డర్ని దాని వ్యతిరేకతగా చూపించడం. సో ఇక్కడ ఆడపిల్లల హత్యలు జరగడము, సో కిడ్నాప్లు జరగడం, ఇలా జరుగుతుంది. సో ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. ఎవరైనా వ్యక్తి మాట్లాడితే చిన్నపిల్లల మీద దాడులు చేయడం, సో వాడు మాట్లాడిన వాడిని తీసుకెళ్ళిపోయి ఎక్కడ బొక్కలు వేసేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇదా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు కదా. సో మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. ఖచ్చితంగా సరైన నాయకుని మనం ఎన్నుకోవాలి. సో ఆ ఎన్నుకున్న తర్వాత నువ్వు నిలదీసి అడుగు, ఈరోజు నీకు ఓటేసా నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి. అలాంటి పవర్ని మనం సాధించుకుంటేనే మనం డెవలప్మెంట్ అవుతాం. సో పవన్ కళ్యాణ్కి పవర్ లేనప్పుడు, అతను ఎంత పెద్ద పవర్ స్టార్ అయినా తను అనుకుంటే ఒక యాడ్కి కానీ దేనికి సంబంధించి అయినా కన్ఫామ్గా తనకు లక్షల కోట్లు అనేవి దగ్గరికి వస్తాయి. అది సినిమా ఆడినా ఆడకపోయినా జస్ట్ ఒక సైన్ చేస్తే ఒక 100 కోట్లు అనే వాళ్ళ అకౌంట్లో వేస్తారు. అలాంటి పర్సన్ ఆ రోజు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినప్పుడు, ఈ ఇయర్ ఎలక్షన్ కూడా చాలా ఉద్రిక్తతో ఉందన్నమాట. అంటే చాలా హాట్గా ఉందని చెప్పాను కదా. ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ టైం కౌంటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ విన్నింగ్ అనౌన్స్ చేసిన తర్వాత సో మళ్ళీ ఒక చిన్న సైజు పవర్ ఉన్న ఆఫీసర్ వచ్చి రీకౌంట్ చేస్తే కౌంట్ చేయించారు. ఎందుకు చేయించారు? పవర్ వాళ్ళకు ఉందని చెప్పేసి. ఈసారి అలా కుదరదు. ఇప్పుడు హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హాట్ టాపిక్ ఏపీ మొత్తం పిఠాపురం మీద ఉంది. సో పిఠాపురంలో ఖచ్చితంగా ఎలక్షన్ సవ్యంగా జరగాలని చెప్పి అక్కడున్న మన జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, సో ఈ కార్యకర్తలను ఓటు తీసేసినా కానీ ప్రతి పౌరుడు అక్కడ తనకున్న దాని ప్రకారంగా పర్టిక్యులర్గా సో తన యొక్క బాధ్యతగా ఓటు వేసి నిజాయితీపరమైన వాళ్ళని గెలిపించి వాళ్ళకి సంబంధించినట్టు మనం కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అలానే పవర్లో లేనప్పుడే ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీని నడపాలంటే కన్ఫామ్గా ఆఫ్టర్ ఆల్ మన ఒక చిన్న మధ్యతరగతి, అంటే ఆఫ్టర్ ఆల్ అని కాదు, ఇక్కడ ఒక చిన్న మధ్యతరగతి కుటుంబాన్ని నడపాలంటేనే మనకి ఒక నెలకి 30,000 రూపాయలు కావాలి. అద్దె ఏంటి, పాల బిల్లు ఏంటి, కరెంటు బిల్లు ఏంటి, సో ఇవన్నీ. అలాంటిది ఒక పెద్ద పార్టీని నడపడానికి ఇక ఎన్ని వేల కోట్లు కావాలి? పవర్లో లేడు. పవర్లో లేకపోయినా ముత్యకారులకి హెల్ప్ చేశారు, కౌలు రైతులకి హెల్ప్ చేశారు, సో సైనిక బృందానికి హెల్ప్ చేశారు. ఇన్ని విరాళంగా ఇచ్చాడు. ఇచ్చే గుణం ఉండాలి. సో అవి ఇచ్చే గుణానికి కూడా మనం సపోర్ట్ చేయాలి. మీరు ఒకవేళ అతన్ని గెలిపించకపోయినా పర్టికులర్గా చెప్తున్నా, మన కోసమే నిలబడతాడు. అలాంటి వాళ్ళని మనం నిలబెట్టుకోవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మదర్ తెరీసా కానీ, ఒక భగత్ సింగ్ కానీ, సో ఒక చెగువీరా కానీ, సో వీళ్ళందరూ అదర్ స్టేట్ అదర్ దేశాలకు చెందిన వాళ్ళైనా మనం ఇక్కడ గౌరవిస్తున్నాం. అలాంటిది మన మధ్య ఉన్న పర్సన్ని మనం ఎందుకు గౌరవించలేకపోతున్నాం? నేను మొన్న ఈ కాపు సంక్షేమం సంబంధించిన కాపుల్లో, మరి ముఖ్యంగా చెప్తున్నాను, కాపుల్లో ముద్రగడ్డ సార్, బాబాయ్ గారు, మా బాబాయ్ ముద్రగడ్డ గారు సో బీభత్సంగా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ కన్నా కూతురు వచ్చి జనసేనలో కలుస్తానంటే ఇంకొక పార్టీ అయితే సవ్యంగా తీసుకొచ్చి ఆహ్వానించి ఆమె చేత వాళ్ళ నాన్నగారిని తిట్టించేవాళ్ళు. ఇక్కడ సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టే నేను మీ నాన్న దగ్గర తీసుకెళ్తానని చెప్పి మాట్లాడాడు. ఇంకెవరికి ఉంటుంది ఇదంతా? అది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, నాకు ఎక్కడంటే బాగా బాధ వేసిన విషయం, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అంబేద్కర్ గారి యొక్క విదేశీ విద్యా విధానం అనే ఒక సంక్షేమ పథకం అనేది ఒకటి ఉందన్నమాట, ఒక యాక్ట్ ఉంది. సో దాన్ని జగనన్న విదేశీ విద్యా విధానం అని చెప్పి పేరు మార్చారు. అసలు పేర్లు మార్చేది ఏందబ్బా?
ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకెళ్ళి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టారు. నువ్వు కొత్త యూనివర్సిటీ క్రియేట్ చేయి, కొత్త కంపెనీ క్రియేట్ చేయి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని పెట్టు, పెద్ద ఆయన గురించి పెట్టు, అందరం దాన్ని సపోర్ట్ చేస్తాం. లేదో కంపెనీ ఐటీ కంపెనీ తీసుకుంటారా, ఉపాధి లేకుండా ఏమీ లేకుండా. ఇప్పుడు అమరావతికి వెళ్తే అమరావతి అంతా ఏంటంటే ఒక ఎలా చెప్తారంటే వితంతులాగా ఉంది అమరావతి అనమాట. ఏంది, కట్టుబొట్టు లేని స్త్రీని, మన భారతీయ స్త్రీని మనం చూడలేకపోతాం కదా. సో ఆమె మనిషే కానీ చూడలేకపోతాం కదా సాంప్రదాయబద్ధంగా. అలా సాంప్రదాయబద్ధంగా లేదు, ఎక్కడెక్కడ ఆగిపోయింది. నువ్వు డెవలప్మెంట్ చేయాలనుకున్నాడు ఫస్ట్ ఇయర్ నుంచి అయిపోతే సెకండ్ స్టేజ్ నుంచి డెవలప్మెంట్, అది డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్ చేయాలి కానీ ఎక్కడో మూడు ముక్కల రాజధాని లాగా, మూడు ముక్కల ప్రభుత్వం లాగా చేస్తే ఎలా కుదురుద్ది? నీ స్కాలర్షిప్ సంబంధించి స్కాలర్షిప్ అనేది జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ పేర్లు మాత్రమే మార్చారు. స్కాలర్షిప్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిల్లవాడికి ఇచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మహనీయుడు, ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఇచ్చిన స్కాలర్షిప్ ప్రకారం మనము చదివా, మిగతా వాళ్ళు చదువుతాం. ఇప్పుడు నువ్వు పేరు మార్చుకుని ఇచ్చేసావు. ఒకప్పుడు కాలేజీకి డైరెక్ట్గా కాలేజీలో క్రియేట్ అయ్యే అమౌంట్. అప్పుడు కాలేజీ సంబంధించి సొసైటీ అండ్ గవర్నమెంట్ చూసుకునేది. ఏదైనా కొన్ని విధానాల్లో కన్ఫామ్గా లేకపోతే, ఆ అమౌంట్ లేకపోతే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు నువ్వు అమ్మఒడి అని చెప్పేసి అకౌంట్లో వేస్తున్నావు. సో చాలా మందికి 100కి 70% మాత్రమే పడుతుంది. మిగతా 30% పీపుల్స్కి ఖచ్చితంగా ఆ పేరెంట్కి అమౌంట్ పడట్లేదు. సో అమౌంట్ పడకుండానే కాలేజీకి నోటీసెస్ పంపిస్తున్నావు. ఎలా పంపిస్తున్నావు? పిల్లోడి దగ్గర ఫీజు వసూలు చేయమని. వాళ్ళు ఏమో అకౌంట్లో చూపించట్లేదు డబ్బులు. వాళ్ళు ఎక్కడి నుంచి కట్టాలి? వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా అడగలేరు. సో ఇన్ కేస్ అడిగాడే అనుకో, వాడు నెక్స్ట్ వాడి టీసీ అంటే తెలుసు కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో టీసీ అంటే మీన్స్ వాడు ఉంటాడో లేదో తెలియదు. ఇంత భయభ్రాంతులుగా గురి చేయడం అనేది తప్పని నేను అంటున్నాను. సో మీరేమంటున్నారు? సో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు నేను ఈ వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను, ఇది మన ఛానల్ ద్వారా చెప్తున్నాను. సో గట్టిగా తెగించి మాట్లాడుతున్నాము, కన్ఫామ్గా చెప్తున్నాను. నేను రేపు వస్తున్నాను మన ఊరికి, పార్వతీపురంకి నేను వస్తున్నాను, కన్ఫామ్గా ఓటేస్తున్నాను. అక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈసారి కన్ఫామ్గా టీడీపీ కూటమికే, ఏదైతే కూటమి ఉందో వాటికి మాత్రమే ఓటేస్తాం. సొంత కుటుంబంలో నిలబడిన ప్రతి ఒక్క పర్సన్, నా కుటుంబం, నా ఫ్యామిలీలో కూడా ఒక పర్సన్ నిలబడ్డారు. ఆయనకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నీ భయపడ్డాలు, నువ్వు చేసే విధానాలకు సంబంధించి ఇక్కడ ఎవరు భయపడేది లేదు. సో మాకుంది ఎడ్యుకేషన్, మాకున్న క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మేము ఏదైతే డెవలప్మెంట్ చూస్తున్నామో ఆ డెవలప్మెంట్కి సంబంధించి మేము మాట్లాడగలుగుతున్నాం. అండ్ ఇంకోటి చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరైనా సరే ఓటుని అమ్ముకోవద్దని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఏంటంటే సరైన నాయకుడికి మాత్రం ఓటేయండి. మీరు ఓటేయండి, కన్ఫామ్గా అడగండి. డెవలప్మెంట్ కాకపోతే అప్పుడు నిలదీయండి. ఆ నిలదీయడానికి కావాల్సిన రైట్స్ మనకున్న, అదే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, ఏదైనా గట్టిగా అడిగితే నెక్స్ట్ డే వాడు ఉంటాడో లేదో తెలియదు. డాక్టర్ సుధాకర్ అవ్వచ్చు, అమర్నాథ్ చిన్న పిల్లోడు అవ్వచ్చు, మైనర్ బాలిక ఓరియంటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంక ఎవరైనా అవ్వచ్చు. సో లాస్ట్ ఎలక్షన్కి నీ దగ్గర పవర్ ఉన్నప్పుడు, సొంత కుటుంబంలో హత్య జరిగినప్పుడు దాని సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. సొంత ఫ్యామిలీలో వాళ్ళే నన్ను ఒంటరివాడిని చేసేసారంటారు. ఒంటరివాడు అంటాం కాదు అక్కడ. సో నీకు నువ్వు మంచి చేసుంటే, అన్నీ జరుగుంటే మంచి చేసావు, చేయలేదని చెప్పట్లేదు. డెవలప్మెంట్ లేదు, సో ఉపాధి కల్పన లేదు. సో వీటికి సంబంధించి వాలంటరీ జాబులు చేస్తున్నా, లేదా ఫిష్ హార్బర్ సంబంధించి చేపల వ్యాపారం పెట్టిస్తాను, చేయుతుందంటే చేపలు పట్టుకునే విధానంలో ట్రైనింగ్ ఇస్తాను, ఇవే కాదు కదా. ఐటీ డెవలప్మెంట్ అవ్వాలి. సో డిఫరెంట్ సిలబస్లు కూడా చేంజ్ చేసేసారు కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఏదైనా అంటే యాప్స్ అంటారు, సో అదంటారు ఇదంటారు. సో మెంటల్ వస్తుంది. పిచ్చోడి చేతికి రాయిస్తే ఎలా ఉందో అలా అయిపోయిందనమాట. ఇకనైనా మనం మనసు పెట్టి, మనం ఎవరితో అయితే మనం ఇదిగా ఉండాలి, మన డెవలప్మెంట్ ఎలా ఉందని అనుకున్నాం, అది మన చేతిలో ఉంది, అదే ఓటు. ఆ ఓటుని ఖచ్చితంగా వినియోగించుకోండి. సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, అలానే ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సిన ఉచిత పథకాలు కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ పొలిటీషియన్స్ ఆడుతున్న గేమ్ ఇది. రాజ్యాంగంలో కరెక్ట్గా ఫాలోఅప్ చేస్తే, ఆ లా అండ్ ఆర్డర్ ఫాలోఅప్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇప్పుడు డెవలప్మెంట్లోనే ఉంటాడు. సో ఇక్కడ డెవలప్మెంట్ లేదు. వేర్ ఇస్ ద డెవలప్మెంట్? సో లేదు. సో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఆయుధం ఓటు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏది చెప్పినా కానీ, ఏమి చెప్పినా కానీ మన డెవలప్మెంట్ కోసం, మన క్యాపిటల్ కోసం. సో ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ఆస్తుల మీద ఎవడో పెత్తనం చూపించడానికి లేదు. ఆఫ్టర్ మన చిన్న జాగాలోనే ఎవడో వచ్చి ఆక్యుపై చేస్తేనే వాడిని తరిమి కొడతాం. సో అలాంటిది మన తాత ముత్తాతల ఆస్తులు, మీరు కష్టపడిన ఆస్తి మీద ఎవరో ఒకరు ఫోటో ఉంటుందంటే ఎలా ఒప్పుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా మంచి వ్యక్తిని ఎన్నుకోండి. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. సో పర్టికులర్గా చెప్తున్నాను. సో నేను ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీరు ఒక ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం చెప్పిన మాట ఏంటంటే, నేను ఓడిపోవచ్చు
కానీ ప్రజల్లో ఖచ్చితంగా తిరుగుతాను. నెక్స్ట్ జనసేన పార్టీ అనేది ఒక ఎలక్షన్లో మెయిన్ ఎజెండాగా మారుస్తానని చెప్పారు. అంత పెద్ద సెంట్రల్ డిపార్ట్మెంట్ సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 1% ఎందుకు భయపడుతున్నారు? అది నేను చెప్పేది. సో ఖచ్చితంగా మన వంతుగా చదువుకున్న వాడిగా ప్రతి ఒక్కరికి చెప్పేది, ఇక్కడ ఓటు వేసేటప్పుడు కులము, మతము, ప్రాంతము, వర్గము ఇలా చూడొద్దు. దయచేసి ఈ క్యాస్ట్ సిస్టాన్ని బయటపెట్టండి. సో ఎలా మనం డెవలప్ అవ్వాలో అది చూడండి. సో డెవలప్మెంట్ చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురిని డెవలప్ చేస్తే ఆ నలుగురు ఇంకో నలుగురిని డెవలప్ చేస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందింది. అలా కాకుండా పక్కన ఎప్పుడు తొక్కేయాలి అనుకుంటే అక్కడ అలానే ఉంటాం. మనం తొక్కేయడానికి ఇంకోటి వస్తాడు. ఇప్పుడు బతుకుతున్నాం కదా, ఏ బతుకులు అనుకుంటారు. సో దయచేసి మీ యొక్క విలువైన ఓటుని వినియోగించుకొని సరైన నాయకుడిని మీ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో సారా ప్యాకెట్లకి, బీరులకి, బిర్యానీ ప్యాకెట్లకి అమ్ముడుపోవద్దు. మీ ఓటుని సరైన పద్ధతిలో సరైన నాయకుడిని ఎన్నుకోండి. అవసరమైతే మీ వంతుగా రేపు 13వ తారీఖు ఎవరైతే ఓటు వేయలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి వాళ్ళ పోలింగ్ బూతుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ఓటు వినియోగించుకునేలా చూడండి. మన జరిగిన ఎంప్లాయ్మెంట్ ఓట్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇక జరగాల్సింది 13వ తారీఖు జరగాల్సిన మీ వంతు ఓటింగ్ అనేది ఖచ్చితంగా చూడాలి. ఆ ఎంప్లాయ్మెంట్ ఓట్లో కూడా కొన్ని ఈవీఎం మిషన్ల దగ్గర కూడా ప్రాబ్లం క్రియేట్ చేశారు కొన్ని ఏరియాలో. ఆ ఏరియాలో నేను చెప్పట్లేదు ఇప్పుడు. కొన్ని ఏరియాలో మన గుంటూరు దగ్గరే చేశారు. సో దాన్ని మళ్ళీ ఓటింగ్ మళ్ళీ పెట్టారు. సో ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. సో వాటన్నిటికీ ధైర్యంగా నిలబడి ఇంకా కొన్ని రోజులు మాత్రం ఓపిక పడితే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అన్నట్లయిపోయింది. ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అడ్డం పెట్టుకొని మన పొలిటీషియన్స్ ఆడుతున్న గేమ్స్. ఈ గేమ్స్ ఖచ్చితంగా ఒక ఎండింగ్ అనేది ఇవ్వాలి రేపు 13వ తారీఖున. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈసారి గట్టిగా ఇవ్వాలి. నన్ను పార్వతీపురంకి కన్ఫామ్గా ఓటు వేస్తాను. ఎవరు ఆపుతాడో నేను చూస్తాను. జై హింద్.